హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనము మే నెలలో టమాటా రేట్లు ఏ విధంగా ఉంటుంది, అదే విధంగా మే 10 మే 20 నుండి ఎక్స్పోర్ట్ ఎక్కడి నుండి ఎక్కడ జరుగుతుంది, అదే విధంగా టమాటా రేట్లు ఎందుకు తగ్గింది, దాంతో పాటుగా మనోళ్ళు చెప్పినట్ల టమాటా రేట్లు ఏప్రిల్లో భారీగా పెరిగింది, మేలో భారీగా పెరుగుతుందా అనే సమాచారం కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉండారో దయచేసి మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోని సమాచారంలోకి వెళ్తే గనక మొదటి పాయింట్ రేట్ ఎందుకు తగ్గింది దాని గురించి మాట్లాడుకుందాం. రేట్ ఎందుకు తగ్గిందంటే మీరు గత 20 రోజులు 15 రోజులు అప్పుడు చూస్తే లోకల్ మార్కెట్లో అన్ని మార్కెట్లు స్టాక్ చాలా వరకు తక్కువగా వస్తా ఉందండి. అందువల్ల రేటు ఎక్కువగా ఉండే, డిమాండ్ ఎక్కువగా ఉండే. ప్రెసెంట్ మీరు గమనిస్తే గనక ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో అన్ని మార్కెట్లకు స్టాక్ అనేది గత 15 రోజులతో పోస్తే స్టాక్ పెరిగిందండి, కాబట్టి రేట్ అనేది తగ్గింది. ఇక్కడ మీరు క్వశ్చన్ అడుగుతారు, ఎక్స్పోర్ట్ ఉంది కదా ఎందుకు రేటు డౌన్ అయ్యింది. మీరు ఇక్కడ వినాలా, ఎక్స్పోర్ట్ అనేది అంటే ఎగుమతులు అనేది ఎక్కడి నుండి ఎక్కడ జరుగుతా ఉంది దీన్ని క్లియర్ గా తెలుసుకోండి. నేను చెప్తా. మీరంతా అనుకునేది ఏమంటే గనక మన సైడ్ నుండి నార్త్ కి ఎక్స్పోర్ట్ జరుగుతా ఉంది, దానివల్ల మన దగ్గర రేటు పెరిగిపోతుంది అనేసి మీరు అనుకుంటారు. మన యూట్యూబర్లు కూడా అట్లే చెప్పారు. మీకు అర్థమై ఉంటుంది. ఒక్కొక్కరును 1000 రూపాయలు 1500 రూపాయలు దాని కథ నీకు చెప్తా. మీరు అనుకోండేదేమి కాయలు మన కాయలు వేరే ప్లేస్ కి పోతాయని, కానీ దానికి రివర్స్ గా మే 20 లోపల జరుగుతా ఉంది. ఏం జరుగుతా ఉంది అంటే గనక నార్త్ సైడ్ నుండి నాందేడ్ కావచ్చు, ఇక్కడ మహారాష్ట్ర కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఈ ప్లేస్ల నుండి మన సైడ్ కి ఎక్స్పోర్ట్ అనేది జరుగుతా ఉంది. మీరు గమనించాలా, మన సైడ్ ఇంకా ఇతర ప్లేసులకు ఎక్స్పోర్ట్ పోతుందని మీరు అనుకుంటారు. బట్ అట్ ప్రెసెంట్ ఏం జరుగుతా ఉందంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో అక్కడి నుండి ఇక్కడికి కాయలు వస్తా ఉంది. మీరు గమనించాలా. వీళ్ళు ఏం చెప్పారంటే మీకు యూట్యూబ్ వాళ్ళు ఏప్రిల్లో 1000 రూపాయలు అమ్ముతుంది, మేలో 1500 రూపాయలు అమ్ముతుంది. ఎక్కడ అమ్ముతుంది? అక్కడి నుండి ఇక్కడికి కాయలు వస్తా ఉంటే ఏమిటికి అమ్ముతుంది? 200 250 300 రూపాయలు బాగుండే కాయలు ఇప్పుడు 300 రూపాయలు అమ్ముతా ఉంది. ఏడ అమ్ముతుంది? 4 సంవత్సరాల నుండి నేను చెప్తా ఉన్నాను, ఒక యూట్యూబ్ వానికి ఏమి తెలియదన్నా దయచేసి వాళ్ళు నమ్మి నష్టపోవద్దండ, వాళ్ళు నమ్మి మీరు పెట్టుబడులు పెట్టొద్దంటే మీరు నా మాట వినేలే. ఈ మాట 4 సంవత్సరాల నుండి చెప్తూనే ఉన్నాను. ఎవరైనా ఒకరు వచ్చి ఒక వీడియోలో 1000 రూపాయలు పోతుందంటే మీరు అప్పుడే ఉప్పొంగిపోతారు, మీ ఒళ్ళంతా పులకరించిడుస్తుంది. ఆడ 1000 అనే తారీఖు మీరు ఏం చేస్తారంటే మందులంగడిలో పోయి మీరు ఒక ఎకరానికి 3000 4000 ముందుకు తెచ్చేదాన్ని 5000 6000 మందులు ఒక స్ప్రేకి తెస్తారు. 1.5 లక్ష 2 లక్షలు 2.5 లక్షలు ఖర్చు చేసేది పోయి 4 లక్షలు 3.5 లక్షలు ఖర్చు చేస్తారు. తర్వాత 300కి అమ్మేతాడికి వాడట్లు చేసా ఇట్లు చేసా అని అంటారు. ఇట్లంతా జరుగుతుందని నేను 1వ నెలలోనే 2వ నెలలోనే మీకు చెప్పింటారు. మీరు నా మాట వినేలే. ఇదంతా ఫేకు ట్రాప్, ఇదంతా మీరు నమ్మొద్దండా నేను చెప్పింటాను. అప్పుడు మీరు నమ్ముతారో ఇది మీ ఇష్టం, ఎవరు ఏం చేసే కాయాలి. ఇప్పుడు మీరు బాధపడాల్సింది మీరే. వాళ్ళు ఎవరైనా వచ్చి 1000 రూపాయలు అనేసరికి మీరు ఆకాశంలో తేల్తారు. లాస్ట్ లో బాధపడేది ఎవరంటే మనమే. ఇది దయచేసి మీరు అర్థం చేసుకోగలరు. ఎవరైతే ఏప్రిల్ మే అని చెప్పారో వాళ్ళంతా మెల్లమెల్లగా ఇప్పుడు ఏం చేస్తారంటే ఏప్రిల్ లో కొద్దిగా రేట్లు పెరిగా అది డౌన్ అయిపోయా, మళ్ళీ ఇప్పుడు మేలో కొద్దిగా పెరిగా మళ్ళీ డౌన్ అయిపోయి ఇప్పుడు ఏం చేస్తారంటే షిఫ్ట్ అవుతారు. వాళ్ళు ఎక్కడికి షిఫ్ట్ అవుతారంటే జూన్ కి షిఫ్ట్ అవుతారు. జూన్ అంతా చూస్తారు, కొద్దిగా రేట్లు పెరగలేదు అనుకో మళ్ళీ జూలైకి పోతారు. జూలైలో కొన్ని రోజులు రేట్ అమ్మారు, మళ్ళీ కొన్ని రోజులు రేట్ అమ్మలేదు అనుకో మళ్ళీ ఆగస్టుకి పోతారు. ఇట్లా ఒక నెల అయితే ఒక నెల పోతా ఉంటారు. వాళ్ళ యొక్క దీనికి వాళ్ళ యొక్క అనుకూలంగా వాళ్ళు పోతా ఉంటారు తప్ప మీరు మాత్రం వాళ్ళని ఫాలో అయ్యి దయచేసి నేను చెప్తాను నష్టపోవద్దు. మే నెలలో రేట్ల గురించి మాట్లాడుకుంటే గనక మే నెలలో టమోటా రేట్లు అనేది ఒక 300 350, స్టాక్ ఏమన్నా తక్కువ వస్తే 400 450 లోపల ఈ ఫ్లక్చువేషన్ అనేది ఉంటుందండి. ఎక్కువ పెరిగే ఛాన్సెస్ అనేది లేదు. మీరు గమనిస్తే గనక ఎక్కువ పెరిగింది అనుకోండి ఒక 500 600, అప్పుడు ఏమవుతుందంటే మన లోకల్ వ్యాపారస్తులు ఎక్కడెక్కడికైతే ఎక్స్పోర్ట్ చేస్తారో ఆ ప్లేసులకంతాను అక్కడి నుండి నార్త్ నుండి కాయలు అనేది వస్తాయండి రేట్లు పెరిగే తారీఖు. కాబట్టి ఎట్లా చూస్తే కూడా 350 రూపాయల నుండి 400 450 రూపాయలు రేట్లు ఫ్లక్చువేషన్ అనేది ఉంటుందండి. స్టాక్ మన దగ్గర వచ్చే స్టాక్ని బట్టి ఎక్కువ పెరిగేదానికి ఒక 70-80% ఛాన్స్ అనేది తక్కువగా ఉందండి. మే నెలలో 300 ఇంకా 350 450 లోపల ఈ మార్కెట్ అనేది వస్తుంది. ఎక్కువ పోయే ఛాన్స్ అనేది లేదు. మెయిన్ రీజన్ ఏమంటే గనక లోకల్ స్టాక్ అనేది రోజు రోజుకు పెరుగుతుంది, గమనించగలరు. మెయిన్ గా మే నెలలో రేట్లు రావాలా అంటే గనక ఎక్కువగా భారీ వర్షాలు పడి ఉండే స్టాక్ మన లోకల్లో కొద్దిగా డ్యామేజ్ అయితే గన రేట్లు వచ్చేదానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉందండి. లేకుంటే గన 350 ఇంకా 450 450 60 రూపాయల లోపల మార్కెట్ అనేది ఎక్కువగా 80% మార్కెట్ ఈ విధంగా జరిగే ఛాన్సెస్ అనేది ఉంటుందండి. మన అద్భుతం జరిగితే తప్ప చిన్న బాక్స్ 700 800 పోయే ఛాన్సెస్ చాలా వరకు లేదండి. మే నెలలో 350 ఇంకా 450 లోపల మార్కెట్ అనేది ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి. సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ ద వీడియో, ప్లీజ్ షేర్ మై వీడియో టు అదర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.